నమస్కారం. ఈరోజు మనము చర్చించుకోబోయేటువంటి అంశం కడపటి మొఘలు. ఇప్పటిదాకా మొఘలు చక్రవర్తులు వారు పరిపాలించిన విధానం 1526లో మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా వచ్చినటువంటి మొఘల్ చక్రవర్తులు 1707 వరకు ఔరంగజేబు పరిపాలించినాడు. బాబర్ 1526లో మొదటి పానిపట్టు యుద్ధం చేసి ఢిల్లీని ఆక్రమించుకున్న దగ్గర నుండి 1707 వరకు, అంటే ఔరంగజేబు మరణించే వరకు ఉండేటువంటి కాలాన్ని మొత్తం కూడా మహామొఘలులు అంటారు. తర్వాత 1707 నుండి, అంటే ఔరంగజేబు ఎప్పుడైతే మరణించినాడో అప్పటి నుంచి 1857 సిపాయిల తిరుగుబాటు అయిపోయే వరకు ఉన్నటువంటి చక్రవర్తులను కడపటి మొఘలు, లేటర్ మొఘల్స్ అంటారు. ఇది కడపటి మొఘల్లో వాళ్ళు ఏ విధంగా పరిపాలించినారు అనేది ఇప్పుడు చూసినట్లయితే, ఔరంగజేబు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి మొఘల్ చక్రవర్తులను కడపటి మొఘలులు అంటారు. వారిలో మొదటివాడు బహదూర్ షా 1707 నుండి 1712 వరకు పరిపాలన చేసిండు. రెండవది జహాందర్ షా 1712 నుండి 1713 వరకు పరిపాలన చేశాడు. నెక్స్ట్ ఫరూక్ సియర్ 1713 నుండి 1719 వరకు. ఆ తర్వాత మహమ్మద్ షా, ఈయన 1719 నుండి 1748 వరకు పరిపాలన చేశాడు. ఆ తర్వాత అహ్మద్ షా 1748 నుండి 1754 వరకు. ఆ తర్వాత అజీజుద్దీన్ అలంగీర్ 1754-59. రెండవ షా అలం 1759-1806. ఆ తర్వాత రెండవ అక్బర్ షా 1806-1837. ఆ తర్వాత రెండవ బహదూర్ షా 1838 నుండి లాస్ట్ మొఘల్ చక్రవర్తి 1858 వరకు పరిపాలన చేశాడు. సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నటువంటి మొఘల్ చక్రవర్తి 1858 వరకు ఉన్నటువంటి వాడు రెండవ బహదూర్ షా. మరి మొదటిది కడపటి మొఘల్లో 1707లో ఔరంగజేబు చనిపోయిన తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వాడు మనకి మొదటి బహదూర్ షా. అయితే ఔరంగజేబు చనిపోయిన తర్వాత వారసత్వ యుద్ధం జరిగింది, ఎవరు సింహాసనం అధిష్ఠించాలి అని. ఈ వారసత్వ యుద్ధంలో నెగ్గినటువంటి వాడు మౌజం. ఈ మౌజమే వారసత్వ యుద్ధంలో నెగ్గి మొదటి బహదూర్ షా అనే బిరుదుతోటి సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఈయననే మొదటి షా ఆలం అని కూడా అంటారు. ఈయన పేరు ఇంకొకటి మొదటి షా ఆలం. ఈయన అసమర్థుడైనటువంటి 64 ఏండ్ల ముసలివాడు. అందుకని ఈయనని ఏమంటారంటే యోచన లేని రాజు, షాయి బేఖబర్ అంటారు. షాయి బేఖబర్ అంటే అజాగరూకుడైనటువంటి చక్రవర్తి, యోచన లేని చక్రవర్తి, ముందు ఏం జరుగుతుంది అనేది ఆలోచించలేని చక్రవర్తి అని ఈయనకు పేరుంది. జిజియా పన్నును ఇతడు నిషేధించినాడు. జిజియా పన్నును నిషేధించినటువంటి రెండవ మొఘల్ చక్రవర్తి మొదటి బహదూర్ షా. ఈయన శంభూజీ కుమారుడైనటువంటి సాహుని ఆగ్రా జైలు నుండి విడుదల చేసిండు. శంభూజీ కుమారుడైనటువంటి సాహుని ఆగ్రా జైల్లో బంధించినారు. అంతకుముందు ఆయనని విడుదల చేశాడు.
ఇంకా ఈయన సిక్కుల 10వ గురువైనటువంటి గురు గోవింద్ సింగ్ తోటి స్నేహంగా ఉండి సిక్కుల కీలక స్థావరమైనటువంటి లోహగఢ్ కోటని కూడా ఆక్రమించుకుంటాడు. ఈ లోహగఢ్ కోట నిర్మాత బందా బహదూర్, ఈయన సిక్కుల నాయకుడు. ఇలా ఈయన గురు గోవింద్ సింగ్ తోటి చివరి సిక్కుల గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్ తోటి స్నేహంగా ఉండి సిక్కుల కీలక స్థావరమైనటువంటి లోహగఢ్ కోటను ఆక్రమించాడు. ఈ లోహగఢ్ కోట యొక్క నిర్మాత సిక్కుల నాయకుడైనటువంటి బందా బహదూర్. తర్వాత ఇతడి తర్వాత వచ్చినటువంటి వాడు జహందర్ షా. జహందర్ షా పాలనా కాలం 1712 నుండి 1713 వరకు. మొఘల్ చక్రవర్తులలో తోలుబొమ్మ చక్రవర్తి అని ఈయనకు పేరు. తోలుబొమ్మ చక్రవర్తి అంటే ఎవరు ఏది చెప్తే అది వినేవాడు అని అర్థం. లేకపోతే ఒక వ్యక్తి చేతుల్లో కీలు బొమ్మ కావచ్చు, లేకపోతే మంత్రిమండలి చేతుల్లో కీలు బొమ్మ కావచ్చు. అలా ఆయనని అలా ఎవరు ఏం చెప్పినా వినేటువంటి వాడు కావచ్చు. అందుకని తోలు బొమ్మ చక్రవర్తి అంటారు. అంటే తోలు బొమ్మలు ఎట్లా అంటే దారం పట్టి లాగుతూ ఉంటే మనం ఏది ఈ లెఫ్ట్ హ్యాండ్ లాగితే లెఫ్ట్ హ్యాండే ఊగుతుంది, రైట్ హ్యాండ్ లాగితే రైట్ హ్యాండే ఊగుతుంది. అట్లా తోలుబొమ్మ అంటే దారాలు పట్టుకొని ఇలా ఇలా గెంతులు వేయటంలో అదొకటి అన్నమాట. అది ఒక ఆర్ట్. సో తోలుబొమ్మ చక్రవర్తి, తోలుబొమ్మ అంటేనే అది ఆడిపిస్తే ఆడేవి అన్నమాట. తోలుబొమ్మ చక్రవర్తిగా ఈయనని ప్రసిద్ధి చెందినాడు. ఈయన ప్రధాని జుల్ఫికర్ ఆలీ. ఈయన యొక్క ప్రధాని జుల్ఫికర్ ఆలీ. ఇతని తర్వాత వచ్చింది ఫరూక్ సియర్. ఈయన యొక్క పాలనా కాలం 1713 నుండి 1719 వరకు ఈయన యొక్క పరిపాలనా కాలం. అయితే సయ్యద్ సోదరులుగా ప్రసిద్ధి చెందినటువంటి వారు హుస్సేన్ అలీ, హసన్ అలీ. హుస్సేన్ అలీ, హసన్ అలీ. మరి వీరు సయ్యద్ సోదరులు. ఈ సయ్యద్ సోదరుల సహాయంతో జహందర్ షాను వధించి మరి ఫరూక్ సియర్ అనేవాడు రాజ్యానికి వస్తాడు. జహందర్ షా అంటే వీళ్ళ తండ్రి అన్నమాట. తండ్రి నుంచి రాజ్యానికి రావడం కోసం ఈయన సయ్యద్ సోదరుల యొక్క హెల్ప్ తీసుకుంటాడనమాట. సయ్యద్ సోదరులు ఎవరంటే హుస్సేన్ అలీ, హసన్ అలీ. ఈ హుస్సేన్ అలీ, హసన్ అలీ యొక్క వాళ్ళ హెల్ప్ తోటి ఈ ఫరూక్ సియర్ అనే ఆయన వాళ్ళ తండ్రి అయినటువంటి జహందర్ షాను వధించి రాజ్యానికి వస్తాడు. ఇంకా ఈయన సిక్కుల నాయకుడైనటువంటి బందా బహదూర్ని కూడా ఉరి తీస్తాడు. సిక్కుల నాయకుడైనటువంటి బందా బహదూర్ని పట్టుకొని ఉరి తీస్తాడు. ఇంకా ఏంటంటే మొఘల్ చిత్రాలను ఎర్రకోటలో భద్రపరుస్తాడు. మొఘల్ చిత్రాలు అంటే వాళ్ళ యొక్క పెయింటింగ్స్, ఇవన్నీ వాళ్ళ ఆర్కిటెక్చరు, వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి బుక్సే కావచ్చు, ఏవైనా మొఘల్ చిత్రాలన్నింటినీ కూడా వాళ్ళ పెయింటింగ్స్ అవన్నీ ఎర్రకోటలో భద్రపరుస్తాడు. 1719లో సయ్యద్ సోదరులు మరాఠాల సహాయంతో ఫరూక్ సియర్ని హత్య చేస్తారు. సయ్యద్ సోదరులు హుస్సేన్ అలీ, హసన్ అలీ వీరిద్దరి సహాయంతో ఫరూక్ సియర్ వాళ్ళ తండ్రిని చంపి జహందర్ షాని చంపి ఫరూక్ సియర్ రాజ్యానికి వస్తాడు. అయితే మళ్ళీ ఈ సయ్యద్ సోదరులు ఏంటంటే మరాఠాల వాళ్ళ సహాయం తీసుకొని ఈ ఫరూక్ సియర్ని హత్య చేస్తారు. అలా 1719లో ఫరూక్ సియర్ని సయ్యద్ సోదరులైనటువంటి హుస్సేన్ అలీ, హసన్ అలీ మరాఠాల సహాయం తీసుకొని ఈయనని హత్య చేస్తారు. ఇది ఏ సంవత్సరం అంటే 1719లో. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే తూర్పు ఇండియా కంపెనీ సేవలో ఉండేటువంటి డాక్టర్ హామిల్టన్ అనే శస్త్రవైద్యుడు ఫరూక్ సియర్కి కలిగినటువంటి ఒక వ్యాధిని బాగు చేసినందుకు బదులుగా బెంగాల్లో ఎటువంటి సుంకం చెల్లించకుండానే వ్యాపారం చేసుకోవడానికి ఒక కంపెనీ పెట్టుకోవడానికి అనుమతినిచ్చాడు ఫరూక్ సియర్. తూర్పు ఇండియా కంపెనీలో, ఈస్ట్ ఇండియా కంపెనీలో హామిల్టన్ అనే డాక్టర్ ఉన్నాడు. ఈ డాక్టర్ ఈయనకు వచ్చినటువంటి ఒక జబ్బును నయం చేస్తాడు. హామిల్టన్ అనే ఆయన ఎవరికంటే ఫరూక్ సియర్కి.
ఫరూక్సియర్కి ఒక జబ్బు చేసినప్పుడు హామిల్టన్ అనే ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి డాక్టర్ నయం చేస్తే దానికి ప్రతిఫలంగా బెంగాల్లో ఎటువంటి సుంకం లేకుండా వ్యాపారం చేసుకోవడానికి అనుమతినిస్తాడు మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఫరూక్సియరు అనుమతిని ఇస్తాడు. దానికి ఆయన హామిల్టన్ అనే డాక్టర్ ఈయన ట్రీట్మెంట్ చేయడం, ఈయనేమో బెంగాల్లో ఎటువంటి సుంకం లేకుండా వ్యాపారం చేసుకోవడానికి కంపెనీ పెట్టుకోవడానికి అనుమతినిచ్చాడనమాట. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు మహమ్మద్ షా. పరిపాలనా కాలం 1719 నుండి 1748 వరకు. సయ్యద్ సోదరుల సహాయంతో మొఘల్ సింహాసనం అధిష్ఠించాడు. మరి ఫరూక్సియర్ కూడా సయ్యద్ సోదరుల సహాయం తీసుకొని జహందర్ షాని చంపి రాజ్యానికి వస్తాడు. అట్ ద సేమ్ టైం ఈయన కూడా మహమ్మద్ షా కూడా సయ్యద్ సోదరుల సహాయంతో మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. రంగీలా చక్రవర్తి అని ఈయనకు పేరు అన్నమాట. మహమ్మద్ షాకి రంగీలా చక్రవర్తిగా పేరుంది. ఈయన కాలంలోనే నాదిర్ షా 1739లో పర్షియా నుంచి వచ్చి దండయాత్ర చేస్తాడు. అయితే 1739లో మహమ్మద్ షా కాలంలో నాదిర్ షా దండయాత్ర చేసినప్పుడు దాదాపు నెల రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి అక్కడ యాక్టివిటీస్ అన్నీ, అంటే రాజధానికి బాగా భీకరమైనటువంటి యుద్ధకాండ జరుగుతున్నప్పుడు చివరలో ఇంకా అనేక మందిని నాదిర్ షా చంపుతుంటే ఆ వధని చూసి తట్టుకోలేక మహమ్మద్ షా ఏమంటాడంటే ఆహ్వానించి నాదిర్ షాని తన దగ్గర ఉండేటువంటి రత్నాలు, వజ్రాలు, ఆ తర్వాత కోహినూర్ వజ్రము, నెమలి సింహాసనము ఇవన్నీ కూడా నాదిర్ షాకి కట్టబెడతాడు. అలా నాదిర్ షా భారతదేశంలో ఉండేటువంటి అనేక సంపద అంతా కూడా ఈ మొఘల్స్ దగ్గర ఉండేటువంటి సంపద అంతా కూడా తీసుకొని తన దేశానికి వెళ్ళిపోతాడనమాట. అలా 1739లో నాదిర్ షా మహమ్మద్ షా కాలంలో దండయాత్రగా వస్తాడు. ఇది భారతదేశంలో నెమలి సింహాసనాన్ని, కోహినూర్ వజ్రాన్ని పోగొట్టుకున్నటువంటి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అనమాట. మొఘల్ చక్రవర్తుల దగ్గర ఉండేటువంటి రత్నాలు, వజ్రాలు, బంగారము, వజ్రవైడూర్యాలు ఇవన్నీ కూడా నాదిర్ షా తీసుకెళ్ళిపోతాడు. ఎలాంగ్ విత్ కోహినూర్ వజ్రము, తర్వాత నెమలి సింహాసనం ఇవి కూడా ఆయన తీసుకెళ్ళిపోతాడు. అయితే మరి ఇంకా ఏమంటారంటే నాదిర్ షాను ఇరాన్ దేశపు నెపోలియన్ అంటారు. నెపోలియన్ అంటే తిరుగులేని చక్రవర్తి అన్నమాట. సో మనకి ఫ్రాన్స్లో నెపోలియన్ ఏ విధంగా అనేక దేశాల మీద దండయాత్ర చేసి ప్రపంచానికి చక్రవర్తి కావాలనుకున్నాడో ఈ నాదిర్ షా కూడా అంతే. ఆయన కూడా మనకి అలుపెరుగని యోధుడు, ఓటమి ఎరుగని వాడు అని అర్థం అన్నమాట. సో అలా ఇరాన్ దేశపు నెపోలియన్ అంటారు నాదిర్ షాను. ఈయన కాలంలో ఏర్పడినటువంటి స్వతంత్ర రాజ్యాలు ఏంటంటే అవధ్ అనే ప్రాంతము 1719లో అవధ్ అనే ప్రాంతము స్వతంత్రించుకుంది. స్వతంత్రత ప్రకటించుకున్నటువంటి వాడు సాదత్ ఖాన్. బెంగాల్ కూడా స్వతంత్రత ప్రకటించుకుంది. ఇదేమో 1721లో ప్రకటించుకుంది. 1724లో నిజాముల్ ముల్క్ ప్రకటించుకున్నాడు స్వతంత్రత. నిజాముల్ ముల్క్ 1724లో స్వతంత్రత ప్రకటించుకున్నాడు. అయితే ఇక్కడ మనకి నాదిర్ షా 1739లో మహమ్మద్ షా కాలంలో దండయాత్ర చేసినప్పుడు కర్నాల్ వరకు కూడా ఎట్టి ప్రతిఘటన లేదట. సో అంటే లేదు కర్నాల్ అనే ప్రాంతం వరకు. ఆ తర్వాత ఢిల్లీలోకి ప్రవేశించి ఎర్రకోటలోని మొఘల్ రాజప్రసాదాన్ని ఆక్రమించుకుంటాడు. ఎర్రకోటలో ఉండేటువంటి మొఘల్ రాజప్రసాదాన్ని ఢిల్లీ పౌరులు అతని సైనికులను కొంతమందిని చంపినారని నాదిర్ షా ఆగ్రహం ఎక్కువ తెచ్చుకొని, అంటే ఢిల్లీ పౌరులు నాదిర్ షా యొక్క సైనికులను చంపినారని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మూకుమ్మడి వధకు ఆజ్ఞాపిస్తాడు. ఈ వధ ఎన్ని గంటలంటే దాదాపు 8 గంటలు నడిచిందంట. వేల కొలది మంది చంపబడ్డారు. నగరం మొత్తం దోచుకోబడింది. అందమైన కట్టడాలు అన్నీ కూడా దగ్ధం చేయబడ్డాయి. నాదిర్ షా ఢిల్లీ నగరంలో 2 నెలలు ఉండి ఇరాన్కి మళ్ళీపోతాడు.
ఇరాన్కి పోతూ తనతో పాటు అనేక కోట్ల రూపాయలు, ప్రసిద్ధి చెందినటువంటి కోహినూర్ వజ్రము, తర్వాత షాజహాన్ నిర్మించినటువంటి నెమలి సింహాసనము, గుర్రాలు, ఒంటెలు, ఏనుగులతో కూడినటువంటి అనేక అపార సంపదను ఆయన దోచుకొని వెళ్ళాడు. అంతేకాక సింధు నదికి అవతల వైపున ఉన్నటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని అంతా కూడా ఆక్రమించుకున్నాడు. నాదిర్ షా మొఘల్ సామ్రాజ్యాన్ని తీవ్రంగా గాయపరిచి దాన్ని మొత్తం కుంగదీసేలాగా చేశాడు. దీనివల్ల అనేక స్వతంత్రత రాజ్యాలు వీళ్ళ కాలంలో ఏర్పడ్డాయి. బెంగాల్లో అలీవర్దీ ఖాన్, అవధ్లో సాదత్ ఖాన్, హైదరాబాద్లో నిజాం ఉల్ ముల్క్ వీళ్ళంతా కూడా స్వతంత్రించుకున్నారు. ఇంతేకాకుండా మహారాష్ట్రులు, సిక్కులు తమ అధికారాన్ని కూడగట్టుకున్నారు. రాబోయే కొంతకాలం వరకు మహారాష్ట్రుల ఔన్నత్యానికి మార్గం సుగమము అయ్యింది. ఇది మరి మహమ్మద్ షా కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నమాట. 1739లో నాదిర్ షా దండయాత్ర అనేది మహమ్మద్ షా కాలంలో జరిగింది. ఈయన మరి వాళ్ళ తండ్రి ఎట్లా అయితే సయ్యద్ సోదరుల ద్వారానే జహందర్ షాని చంపి తండ్రి వచ్చాడో, ఈయన కూడా సయ్యద్ సోదరుల ద్వారానే. అయితే ఈ సయ్యద్ సోదరులు మరాఠాల సహాయం తీసుకొని ఫరూక్ సియర్ని చంపేస్తారు. సో ఫరూక్ సియర్ని చంపేసి ఆ తర్వాత మరి వాళ్ళ సహకారంతో మహమ్మద్ షా అనేవాడు మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఈయనని రంగీలా రాజా అంటారు. రంగీలాగా ప్రసిద్ధి చెందినటువంటి వాడు. మహమ్మద్ షా కాలంలోనే నాదిర్ షా అనేవాడు ఇరాన్ నుంచి వచ్చి, పర్షియా నుంచి వచ్చి దండయాత్ర చేస్తాడు. ఈయనని ఇరాన్ నెపోలియన్ అని కూడా అంటారు. ఈయన దాదాపు 2 నెలలు ఢిల్లీ నగరంలో ఉండి ఢిల్లీ రాజప్రసాదాలన్నీ ఆక్రమించుకుంటాడు. అందమైన కోటలన్నీ కూడా దగ్ధం చేస్తాడు. మరి ఏనుగులు, గుర్రాలు, ఆ తర్వాత వేల కొద్ది మందిని చంపివేయడము, ఆయన వెళ్ళేటప్పుడు ఒంటెలు, గుర్రాలు, ఏనుగులు, ప్రసిద్ధి చెందినటువంటి కోహినూర్ వజ్రము, ఆ తర్వాత ఇంకా సింధు నదికి అవతల వైపున ఉండేటువంటి ప్రాంతానంతా కూడా ఆక్రమించుకుంటాడు. ఇది మనకి ఏంటంటే మహమ్మద్ షా కాలంలో జరిగినటువంటి తిరుగుబాటు. సో ఇంకా ఆ తర్వాత వచ్చినటువంటి వాడు అహ్మద్ షా. ఈయన పాలనా కాలం 1748 నుండి 1754 వరకు ఇతని యొక్క పరిపాలనా కాలం. ఈయన ప్రధాని అవధ్ నవాబు సఫ్దర్జంగ్ తొలిసారిగా మరాఠాలకు శరణాగతుడైనటువంటి చక్రవర్తి. అయితే ఈ మరాఠాలకు మొఘలులకు మధ్య యుద్ధాలు అనేవి మనకి ఔరంగజేబ్ కాలం నుంచి కూడా ఉన్నాయని చెప్పవచ్చు. మరి ఔరంగజేబ్కి మరాఠాలకు ఎప్పుడు పడకపోయేది. అప్పుడు స్టార్ట్ అయినటువంటి ఈ మరాఠాలకి వీళ్ళకి జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు అదేమో పూర్తిగా హిందూ మతం ఔన్నత్యం కోసం ఏర్పడినటువంటిది వాళ్ళ రాజ్యము, శివాజీ రాజ్యము. ఆ తర్వాత వీళ్ళదేమో పూర్తిగా ముస్లిం మతం, కంప్లీట్గా మతం వేరువేరుగా ఉండేటువంటి మతాలు ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యాలు. సో అహ్మద్ షా మరి ఎప్పుడైతే 1739లో నాదిర్ షా దండయాత్ర చేసినాడో లోకల్లో అనేక స్వతంత్ర రాజ్యాలు ఏర్పాటు చేయబడ్డాయి అనుకున్నా. అవధ్ కావచ్చు, మనకి బెంగాల్లో అలీవర్దీ ఖాన్ కావచ్చు, తర్వాత అవధ్లో సాదత్ అలీ ఖాన్ కావచ్చు, దక్కన్లో నిజాం ఉల్ ముల్క్ కావచ్చు, వీళ్ళంతా స్వతంత్రించుకున్నారు. అలాగే మరాఠాలు కూడా, సిక్కులు కూడా, వాళ్ళు కూడా తమ అధికారాన్ని కూడగట్టుకొని బాగా స్ట్రాంగ్ అయిపోయినారనమాట. మరి తొలిసారిగా మరాఠాలకి శరణాగతుడైపోయినటువంటి మొఘల్ చక్రవర్తి అహ్మద్ షా. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు రెండవ షా ఆలం. ఈయన కాలము 1759 నుండి 1806 వరకు ఈయన యొక్క పరిపాలనా కాలం. కడపటి మొఘల్ రాజులలో ఎక్కువ కాలం పాలించినటువంటి రాజు. ఇతని కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి యుద్ధాలు 1761 జనవరి 24లో 3వ పానిపట్టు యుద్ధం జరిగింది. బక్సార్ యుద్ధం జరిగింది. బక్సార్ యుద్ధం 1764. నెక్స్ట్ అలహాబాద్ సంధి 1765లో జరిగింది. అయితే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి పెన్షన్ను స్వీకరించినటువంటి మొదటి మొఘల్ చక్రవర్తిన పెన్షన్ను స్వీకరించినటువంటి మొదటి మొఘల్ చక్రవర్తి. బెంగాల్లో బ్రిటిష్ వారికి దివానీ హక్కులను 2వ షా ఆలమే ఇస్తాడనమాట.
ఓ ఆ తర్వాత మరి ఈయన కాలంలోనే అహ్మద్ షా అబ్దాలి అని ఆయన దండయాత్ర చేశాడు 1761లో. 1761లో అహ్మద్ షా అబ్దాలి దాడి చేసినప్పుడు ఢిల్లీని పరిపాలించే రాజు రెండవ షా ఆలం. 1759లో రెండవ షా ఆలం పరిపాలిస్తూ ఉన్నాడు. మరి అహ్మద్ షా అబ్దాలి 1761లో దాడి చేస్తున్నప్పుడు ఢిల్లీని పరిపాలిస్తున్నటువంటి వాడు రెండవ షా ఆలం. ఆఫ్ఘన్లలో దురానీ తెగకు చెందినటువంటి వాడు అహ్మద్ షా అబ్దాలి. ఆఫ్ఘన్లలో దురానీ అనే తెగ ఉంది, దానికి చెందినటువంటి నాయకుడు అహ్మద్ షా అబ్దాలి. నాదిర్ షా సైన్యాధ్యక్షులలో 1739లో దాడి చేసినటువంటి నాదిర్ షా యొక్క సైన్యాధిపతులలో సమర్థుడైనటువంటి వాడు అహ్మద్ షా అబ్దాలి. నాదిర్ షా తర్వాత అతడు ఆఫ్ఘనిస్తాన్కు స్వతంత్ర ప్రతిపత్తితో ఈయన రాజైనాడు. ఆ తర్వాత 1748, 1767 మధ్య ఆయన భారతదేశంపై 7 సార్లు దండయాత్ర చేశాడు. అహ్మద్ షా అబ్దాలి 1748 నుండి 1767 వరకు మొత్తం 7 సార్లు దండయాత్రలు చేసినాడు. పంజాబ్ని ఆక్రమించుకొని ఢిల్లీని దోచుకున్నాడు. అతని దండయాత్రల్లో 1761లో జరిగినటువంటి దండయాత్ర చాలా పెద్దది, ముఖ్యమైనది. ఆ సంవత్సరంలో జరిగినటువంటి 3వ పానిపట్టు యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలి మహారాష్ట్రను ఓడించాడు. అహ్మద్ షా దండయాత్రలు అప్పటికే బలహీనంగా ఉండేటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని ఇంకా బలహీనం పరిచాయన్నమాట. సో హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పాలనుకుంటున్నటువంటి మహారాష్ట్రల యొక్క ప్రయత్నాలన్నీ కూడా నీరుగారిపోయినాయి. ఆంగ్లేయులు భారతదేశంలో తమ అధికారాన్ని స్థాపించుకోగలిగినారు. మొఘలులు వీక్ అయిపోయినారు కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్ట్రాంగ్ అయిపోయింది. ఇక్కడ క్రమేపీ వాళ్ళ సిద్ధాంతాల ద్వారా ఇక్కడ మహారాష్ట్రలో స్ట్రాంగ్ కావాలనుకున్నారు, కానీ ఈలోపు బ్రిటిషర్సే స్ట్రాంగ్ అయిపోయి వాళ్ళ సిద్ధాంతాల ద్వారా అన్ని రాజ్యాలను తమ సామ్రాజ్యంలోకి మరల్చుకున్నారనమాట. ఆ తర్వాత సుల్తాన్ మహమ్మద్ షా తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మొఘల్ రాజులంతా కూడా పేరుకు మాత్రమే రాజులు. వీరిలో ఒక ఇద్దరు రెండవ షా ఆలం 1758 నుంచి 1806 వరకు పరిపాలించినటువంటి వాడు. ఈయన బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో దివానీ అధికారాన్ని ఆంగ్లేయులకు దారాదత్తం చేస్తాడు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో దివానీ హక్కులను మొత్తం కూడా ఆంగ్లేయులకు ఇస్తాడనమాట. ఆ తర్వాత రెండవ బహదూర్ షా, ఈయన రెండవ అక్బర్ 1806 నుంచి 1837 వరకు. ఈయన రెండవ అక్బర్ అంటారు ఈయనని. ఈయన రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదు రెండవ అక్బర్ ఇస్తాడు. అయితే ఇక్కడ భరణాన్ని స్వీకరించినటువంటి రాజుల్లో రెండవ షా ఆలం కానించి మనకి రెండవ షా ఆలము పెన్షన్ని స్వీకరించినాడు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి భరణాన్ని స్వీకరించిన వాడు రెండవ షా ఆలం. ఆ తర్వాత వచ్చిన వాడు రెండవ అక్బర్. అయితే ఈయన కాలంలో ఉన్నటువంటి ఆ పెన్షన్ని కూడా ఆపేస్తారు బ్రిటిష్ వారు. సో ఈయన ఏం చేస్తాడంటే తన కేసు విషయంగా మాట్లాడమని బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి, అంటే లండన్కి రాజా రామ్మోహన్ రాయ్కి పంపిస్తాడు. రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదుని ఇచ్చినటువంటి వాడు రెండవ అక్బర్, మొఘల్ చక్రవర్తి. అలా మరి తనకు రావాల్సినటువంటి పెన్షన్ గురించి మాట్లాడమని లండన్కి పంపిస్తాడు. అయితే దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే 1833లో రాజా రామ్మోహన్ రాయ్ లండన్లోని బ్రిస్టల్ నగరంలో చనిపోతాడు. తన కేసు విషయం మాట్లాడకుండానే ఆయన అక్కడే చనిపోతాడనమాట. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు రెండవ బహదూర్ షా, మొఘల్ వంశంలో చివరివాడు. 1838 నుండి 1858 వరకు పరిపాలించాడు. మరి 1857 సిపాయిల తిరుగుబాటులో ఈయన నాయకత్వం వహించాడు భారత సైన్యానికి. మరి 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నాడనే కారణంగా బ్రిటిష్ వారు ఈయనని ఖైదీ చేసి రంగూన్కి పంపుతారు. ఆ తర్వాత తిరుగుబాటుని అణిచివేసిన తర్వాత ఆంగ్లేయులు బహదూర్ షాను
రంగూన్ జైలుకు పంపిస్తారు. రంగూన్ జైలుకు పంపిస్తారు. 1857 సిపాయిల తిరుగుబాటులో ఈయన పార్టిసిపేట్ అవుతాడు. రెండవ బహదూర్ షా అంటే భారతీయ సైనికులకు ఏమనుకున్నారంటే అప్పటిదాకా మనకి బ్రిటిషర్స్ కంటే కూడా మొఘల్స్ చాలా బాగా పరిపాలించినారు, బ్రిటిష్ వాళ్ళు కాదు మాకు చక్రవర్తులు మొఘల్స్ అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ పెన్షన్ కూడా రద్దయిపోయింది, పెన్షన్ కూడా రావట్లేదు. రెండో అక్బర్ దగ్గర నుంచి మనకి పెన్షన్ రావట్లేదు. ఈ రెండవ బహదూర్ షాని తీసుకొచ్చి భారత సైన్యానికి చక్రవర్తిగా అనౌన్స్ చేస్తారు. రెండవ బహదూర్ షా నాయకత్వంలో మనకి 1857 సిపాయిల తిరుగుబాటు అనేది జరుగుతుంది. అయితే ఢిల్లీలో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించింది రెండవ బహదూర్ షా. ఈయనకి బాగా నమ్మకమైనటువంటి సలహాదారుడైన ఎవరంటే బక్త ఖాన్ అనే ఢిల్లీలో సిపాయిల తిరుగుబాటుకి నాయకత్వం వహిస్తాడు. అయితే ఢిల్లీ నగరాన్ని మరి ఈ 1857 సిపాయిల తిరుగుబాటులో ఈయన ఇద్దరు కుమారులను కూడా బ్రిటిష్ సైనికులు కాల్చి చంపేస్తారు. ఈయననేమో ఖైదు చేస్తారు. ఢిల్లీ నగరాన్ని ఆనాడు 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఆక్రమించుకున్నటువంటి ఆంగ్లేయ సేనాని ఎవరంటే సర్ జాన్ నికల్సన్ అనే ఆయన ఢిల్లీని పూర్తిగా ఆక్రమించుకుంటాడు. అయితే రెండవ బహదూర్ షాను బంధించి రంగూన్ జైలుకి తరలిస్తారు. బ్రిటిష్ వారు ఢిల్లీని తిరిగి 1857 సెప్టెంబర్ 20వ తారీఖున బ్రిటిష్ వారు ఢిల్లీని ఆక్రమించుకుంటారు. ఆ తర్వాత 1857 సెప్టెంబర్ 30న హుమాయూన్ సమాధి వద్ద బహదూర్ షా అతని ఇద్దరు కుమారులను జనరల్ హాడ్సన్ అనే ఆయన కాల్చి చంపేస్తాడు, బంధిస్తాడు. 1857 సెప్టెంబర్ 30న హుమాయూన్ సమాధి వద్ద బహదూర్ షా యొక్క ఇద్దరు కొడుకులను కూడా జనరల్ హాడ్సన్ బంధిస్తాడు. రెండవ బహదూర్ షా కొడుకులలో ఇద్దరిని పట్టుకున్నటువంటి జనరల్ హాడ్సన్ వారి తలలు నరికి వాటిని ఒక్కొక్క ప్లేట్లో పెట్టి వాటిపై రుమాలు కప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ మీకు ఆపివేసిన నజరానా ఇదిగో తీసుకోండి అంటూ రెండవ బహదూర్ షా ముందు పెట్టారు. అంటే ఇక్కడ రెండవ అక్బర్ కాలంలో మనకి వీళ్ళకి పెన్షన్ ఆగిపోయిన పెన్షన్ విషయంగా మాట్లాడమని లండన్కి రాజా రామ్మోహన్ రాయ్ని పంపిస్తారు. అయితే దురదృష్టవశాత్తు రాజా రామ్మోహన్ రాయ్ బ్రిస్టల్లో లండన్ నగరంలోని బ్రిస్టల్లో చనిపోతాడు. ఇక్కడ మనకి రెండవ బహదూర్ షా సిపాయిల తిరుగుబాటులో పార్టిసిపేట్ చేసినాడు. ఈయననే చక్రవర్తి, భారత సైన్యానికి నాయకుడు కాబట్టి ఈయనని కూడా బ్రిటిష్ వాళ్ళు చంపేస్తారు. ఈయన కొడుకులను కూడా చంపేసి గిఫ్ట్గా ఇస్తారనమాట. సో నీకు ఆగిపోయినటువంటి భరణం ఏదైతే ఉందో ఇదే తీసుకో అని వాళ్ళ ఇద్దరు కొడుకుల యొక్క తలలు నరికి ఆ తలలని ప్లేట్లో పెట్టి వాటి మీద రుమాలు కర్చీఫ్ కప్పి ఇస్తారనమాట. ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. తర్వాత రెండవ బహదూర్ షా ద్వీపాంతరవాస శిక్ష వేసిన తర్వాత రంగూన్కి పంపించిన తర్వాత రెండవ బహదూర్ షా భార్య జీనత్ మహల్ బేగం ఈమెను కూడా రంగూన్ జైల్లో బంధిస్తారు. 1862 వరకు ఉండి 1862లో రెండవ బహదూర్ షా చనిపోతాడనమాట. రెండవ బహదూర్ షా చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య జీనత్ మహల్ కూడా చనిపోతుంది. అయితే ఈ జీనత్ మహల్ ఎవరైతే ఉన్నారో ఈమె పూర్తిగా మొఘల్ 1857 సిపాయిల తిరుగుబాటులో మొఘల్స్కి కాకుండా భారత సైన్యానికి కాకుండా బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. అంతిమంగా జరిగింది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన జీనత్ మహల్ని వాళ్ళు ఏం వదిలిపెట్టలేదు, ఆమెను కూడా తర్వాత చంపేస్తారు. ఇలా బహదూర్ షాను జైల్లో పెడతారు, తర్వాత జీనత్ మహల్ని జైల్లో పెడతారు. వీళ్ళకు ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసి తలలను తీసుకొచ్చి ఇస్తారనమాట. అలా రెండవ బహదూర్ షా చనిపోవడంతో దాదాపు 330 సంవత్సరాలు పరిపాలించినటువంటి మొఘల్ వంశం అంతరించిపోతుంది. దాదాపు 330 సంవత్సరాలు పరిపాలించినటువంటి మొఘల్ వంశం పూర్తిగా అంతరించిపోతుంది. మరి ఈ మొఘల్ వంశము కడపటి మొఘల్స్ తర్వాత ఎందుకు అంతరించిపోయినది, అసలు దానికి కారణాలు ఏంటి అనేది పరిశీలించినట్లయితే ఏంటంటే మెయిన్గా ఔరంగజేబు యొక్క దక్కన్ విధానం. ఈయన మొఘల్ వంశస్థులలో
చివరి వాడైన అంటే మహామొఘల్స్లో చివరి వాడైనటువంటి ఔరంగజేబు ఆయన పరిపాలించినటువంటి విధానము ఇవన్నీ కూడా కొంతవరకు కారణం. ఆ తర్వాత వీళ్ళు పెద్దగా యుద్ధాల పట్ల కానీ ముందు ముందు వచ్చేటువంటి ఉపద్రవాలను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానికి కానీ ఏ దానికి కూడా ట్రైన్ అప్ అయి లేరు. ఆ విధంగా రెండవ బహదూర్ షా తర్వాత పూర్తిగా ఈ వంశం అంతా కూడా అంతరించిపోయింది. 1858లో ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాణి ప్రత్యక్షంగా భారతదేశంలో పరిపాలన చేసింది. ఇది మొఘల్స్ 1526 మొదటి పానిపట్టు యుద్ధంలో ఢిల్లీలో వారు మొదటి పానిపట్టు యుద్ధం చేసి బాబర్ ఆక్రమించుకున్నటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిష్ఠించినటువంటి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి బాబర్ దగ్గర నుంచి 1707 వరకు మహామొఘల్స్ అంటారు, గ్రేట్ మొఘల్స్ అంటారు. ఆ తర్వాత ఔరంగజేబు 1707లో చనిపోయిన తర్వాత రెండవ బహదూర్ షా వరకు 1858 సిపాయిల తిరుగుబాటు వరకు కూడా పరిపాలించినటువంటి వాళ్ళని కడపటి మొఘలు, లేటర్ మొఘల్స్ అంటారు. ఇట్లా రెండవ బహదూర్ షా మరణించడంతో దాదాపు 330 సంవత్సరాలు పరిపాలించినటువంటి మొఘల్ సామ్రాజ్యం పూర్తిగా అంతరించిపోతుంది. మళ్ళీ వేరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.